జీఎస్టీ సంస్కరణల తర్వాత రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతి భారీగా అమ్మకాలను జరుపుతోంది. ఒక్కరోజు దేశవ్యాప్తంగా 25,000 కార్లు అమ్ముడైపోయాయి. విశాఖ మార్కెట్లో భారీగా సేల్స్ జరుగుతున్నాయి. రోజుకు 100 కార్లు అమ్ముడైపోతున్నాయి. ప్రతి డీలర్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. బుకింగ్స్ బాగా పెరిగాయంటున్నారు డీలర్లు. చిన్న కార్ల సెగ్మెంట్లో భారీగా ధరలు తగ్గించింది మారుతి. ఎర్టిగా, ఇకో, డిజైనర్ మినహా అన్ని మోడల్స్ మీద 70,000 నుంచి ₹1,00,000 వరకు ధర తగ్గింది. విశాఖలో కార్ల సేల్స్ పై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకుంది. చిన్న కార్ల సెగ్మెంటు విశేషంగా ఆదరణ లభిస్తుంది. ఒక్కొక్క కారు పైన ₹1,00,000 వరకు గరిష్టంగా రేట్లు తగ్గినాయి. ప్రస్తుతం ఈ సేల్స్కి సంబంధించి మారుతి ఎక్కువగా తన నమోదు చేస్తుంది. రికార్డు స్థాయిలో అమ్మకాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర మారుతికి సంబంధించిన ఏ సెగ్మెంట్లో ఎంత తగ్గుతుంది, అదనంగా ధరలు ఎందుకు తగ్గాయన్న దాని మీద మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, జీఎస్టీ సంస్కరణల తర్వాత మారుతి సేల్స్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి ఏ ఆటోపైన ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది? సో మనకి జీఎస్టీ సంస్కరణల తర్వాత మారుతిలో జీఎస్టీ బెనిఫిట్స్తో పాటు ప్రత్యేక అదనపు ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల ఎప్పుడూ లేని విధంగా గత 2 రోజుల్లో ఓన్లీ మా వైజాగ్ డివిజన్ నుంచే 200 కార్లకు పైన రోజుకు 100 చొప్పున మనం డెలివరీ చేయడం జరిగింది సార్. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మారుతి అమ్మకాలు గరిష్టంగా జీఎస్టీ సంస్కరణ నేపథ్యంలో మొదటి రోజే 25,000కి పైగా కార్లు అమ్మడం జరిగింది సార్. సో కస్టమర్లు కూడా ఏదైతే దసరా కోసం వెయిట్ చేశారో వాళ్ళకి డబుల్ బొనాంజా లాగా ఇప్పుడు జీఎస్టీ బెనిఫిట్స్తో పాటు మారుతి అదనపు బెనిఫిట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ₹1,00,000, ₹1,50,000 వరకు కార్ల ప్రైజులు గణనీయంగా తగ్గాయి సార్. దీనివల్ల ఇన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్న స్మాల్ కార్ సేల్ అన్నది ఒక్కసారిగా పుంజుకోవడం జరిగింది సార్. అంటే ఏ సెగ్మెంట్స్లో మనం భారీగా తగ్గుదలను చూస్తున్నాం సార్? భారీగా అంటే స్మాల్ కార్స్ కానీ K10, వ్యాగనార్, ఎస్ప్రెసో, సిలారియో, స్విఫ్ట్, అలాగే బ్రీజా మోడళ్లపై కూడా నార్మల్ జీఎస్టీ ప్రైస్ బెనిఫిట్స్ ఏదైతే 29% ఉన్నదో 18% అవ్వడం, అలాగే 45% ఉన్న సెగ్మెంట్ జీఎస్టీ 40% అవ్వడంతో పాటు మారుతి కూడా ఎడిషనల్ ప్రైస్ బెనిఫిట్స్ అన్నది ఇవ్వడం జరిగిందండి. సో కస్టమర్లకి ఇంకొంచెం ఎడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వాలి అన్న నేపథ్యంలో ఈ జీఎస్టీ బెనిఫిట్స్ ఒక్కటే కాకుండా స్పెషల్ కన్జ్యూమర్ ఆఫర్లు కానీ స్పెషల్ ప్రైజింగ్ కానీ మా మారుతి ఓఈఎం నుంచి ఇవ్వడం జరిగింది సార్. దీనివల్ల ఎప్పుడూ లేని విధంగా రోజుకి 15-20 కార్లు అయ్యే చోట ఇప్పటికి 100కి పైగా కార్లు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మారుతి కావచ్చు లేకపోతే ఇతర కంపెనీలు ఎందుకు సేల్స్ను పెంచుకునే క్రమంలో ఇంత స్థాయిలో డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నాయి? అంటే జీఎస్టీ ఎలాగో 18%కి వచ్చింది, అదనంగా వేయటం వల్ల ఈ లాభం పెరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారు? అంటే ప్రతి జీఎస్టీ బెనిఫిట్ని ప్రత్యక్షంగా కస్టమర్ వరకు చేరాలి. ఈవెన్ ఇన్పుట్ కాస్ట్లు ఏవైతే ఇన్పుట్ రా మెటీరియల్స్లో తగ్గిన ప్రైజ్ను కూడా మారుతి ఇవ్వడం ద్వారా ఈ స్మాల్ కార్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్గా ఉన్న మారుతి దీని అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగిందండి. ఇప్పుడున్న ధరలను అంటే జీఎస్టీ కావచ్చు లేకపోతే మీరు ఇస్తున్న ఇన్పుట్ ట్యాక్సెస్ మీద తగ్గుతున్న లాభాలు కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 2023 నాటి కారు ధరలను ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. ఈ ఒరవడి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? సో అదే ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు సార్. ఏదైతే ఇప్పుడు 2025లో మనం ఇస్తున్న ప్రైస్ గత 4-5 ఇయర్స్ క్రితం ఉన్న ఏదైతే ప్రైస్లో కార్ని కొనుక్కోగలిగారో కస్టమర్లు, అదే ప్రైస్కి ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు ఈ అదనపు బెనిఫిట్లతో మారుతి ఇవ్వడం ద్వారా సో మా కస్టమర్లకి ఈఎంఐ అన్నది ఇప్పుడు అందుబాటులోకి మళ్ళీ వచ్చింది సార్. ఈఎంఐ ఫెసిలిటీ ఏవైతే పెట్టుకుంటారో లో ఈఎంఐలోనే కారుని సొంతం చేసుకోగలుగుతున్నారు. సో ప్రతి ఒక్కరి కల ఈ సంస్కరణల నేపథ్యంలో గవర్నమెంట్ ప్రత్యేక ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి అలాగే మారుతి అఫీషియల్స్కి కూడా చాలా థ్యాంక్స్ సార్. దీనివల్లే కస్టమర్ల ఫుట్ ఫాల్స్ కూడా చాలా పెరిగాయి సార్. ఓవరాల్గా చిన్న కార్ల సెగ్మెంట్లో మాత్రం జీఎస్టీ సంస్కరణల తర్వాత అనేక మార్పులు వచ్చాయి. భారీగా ధరలు తగ్గాయి. ఒక్కొక్క కారు మీద 75,000 నుంచి ₹1,15,000 వరకు తగ్గుదల కనిపించింది. ఇక అన్ని డివిజన్లు కానీ అన్ని రకాల కార్ల మీద కూడా ఇదే ధోరణి ఉంది. ఒక 3 సంవత్సరాల క్రితం నాటి రేట్లను ఇప్పుడు కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆటోమొబైల్ ఇండస్ట్రీ గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయినట్టునని డీలర్లు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.